అబ్బబ్బబ్బబ్బా ఈ నలమొక పొడికి ఏ పని చెప్పినా శాత కాదు. తాళలకు పోయి లొట్లు తాగొచ్చాడు గాని ఓ 2 గోళలు ముంచకాయలు తెమ్మంటే తేనేది ఎత్తలేడు. ఏ మనిషో ఏమో ఎన్నిసార్లు చెప్పాలి తెమ్మని. ఏ పని చెప్పినా అట్టిగానే ఒప్పుకుంటూ వస్తాడు. ఇంకో 4 రోజులు అయితే ముంజకాయలు అన్ని ముదిరిపోతాయి. అవి తింటే కడుపు నొచ్చి కాల పడుతుంది. అప్పటికి నేనే తాళాలకు పోయి తెలిసిన వాళ్ళను 2 గోళలు వేయమంట. 2 గోళలు కోసినాక ఆన్నే కడుపు నిండా తినత్తా. ఈ నల్లమొక్క పొనికి ఒక్కటి కూడా తేను. అక్క యుద్ధంలో విసురుతారు బాణం, నువ్వు అంటే మా ప్రాణం. ఈ నల్లమొక్క పొని లాస్ట్ ఒకసారి అడిగి చూస్తా, అయినా కూడా తేలేదనుకో అన్నమే తింటాయి. ఇక ఈయనకి చెప్పను కూడా చెప్పా. అబ్బా పరుపు దాటి కళ్ళు పట్ట తాగిన, గొంతుకల ఏలు పెడితే అందచ్చరాక తాగిన. ఎంత తాగినా గాని రిమ్మత్తలేదు. చెట్టు కళ్ళు కదా కమ్మగా ఉంటది. ఎండ కాక ముందుకు సల్లగూట పోయి సప్ప తాగిన. ఇక తాగినప్పుడు ఏం కాలే, ఇక ఎండ పోతే గిర్ర తిరుగుతుంది. మేకలేంది ఇళ్ళల్లో మెత్తాన ఏంది? ఆయన ఎండాకాలం కదా గడ్డేడు ఉన్నది. ఆహా కోసేదందుకే పట్టుకొచ్చినట్టున్నది. అబ్బా 2 లీటర్లు తాగుదాం అనుకున్నా, 4 లీటర్లు కమ్మగా తాగిన. అయినా తాగినట్టు అనిపోయలే. కళ్ళు తాగినాక కడుపంతా సాపైతుంది. ఎవడి టిఫ్టీ గడు కడుపంతా సాపైతుంది. అబ్బా నాలుక కళ్ళు తాగినాక మందమైంది, మాట తడబడుతుంది, నత్తంది. అయినా నా పెళ్ళం 2-3 రోజులాయ ముంజకాయలే అన్నది. తెద్దామనుకుంటానా, తాగినాక సాతనైతే లేదు. ఇప్పుడు వేనాక ఏమంటదో ఏమో, కడుపు నిండా అయితే తాగత్తాను కానీ ముంజకాయలు దేవా ఏడాదికి ఒక్కసారి 4 తిన్నామంటే తేనె తెత్తలేవేంది, నీ కడుపే నింపుకుంటామని మళ్ళీ తిత్తది. దాంతో ఒక నర్స్ అయిపోయింది నాకు ఇంటికి పోయినాక. ఇప్పుడు ఏమన్నా అన్నదనుకో, కళ్ళు బాగా అయిందే సాయంత్రం పట్టుకత్తా అంట. ఇంటి ఇన్నది లేకపోతే లేదు. అబ్బా బేవుల మీద బేవులు వస్తానే, మస్తున్నది కళ్ళు. అవ్వ బీర్లు ఆటు తాగితే ఏమవుతుంది, తాటికాళ్ళు తాగినామనుకో ఆరోగ్యానికి మంచిది, కడుపు సాపు అవుతుంది. గుమ్ముకున్నది. అబ్బబ్బబ్బబ్బా పరుపు దాటి కళ్ళు పరితానం చూస్తుంది. అమ్మా ఇది ఇంట్లుండవచ్చు కూలర్ వేసుకొని. అబ్బా తాటి కళ్ళు మంచిగున్నది, నీ బాంచం తాగుతుంటే మస్తుగున్నది. తాటి కళ్ళు మంచిగున్నది, నీ బాంచం తాగుతుంటే మస్తుగున్నది. బుస్స వంగుతున్నది, నీ బాంచం తాగినాక ఎక్కుతున్నది. బుస్స పొంగుతున్నది, నీ బాంచం తాగినాక ఎక్కుతున్నది. నేల మీద ఈదినట్టు నీళ్ల మీద నడిచినట్టు గాలిలోన ఎగరబడితిరా. పరుపు తాటకాలు తాగిండు, పట్ట పగల పాటలు పాడతాను. అగో కళ్ళు తాగినాక పాటలు రాకపోతే మాటలు వస్తాయి అనే, కళ్ళు తాగితే పాటలు వస్తాయి, మాటలు రావు. ఇక మాటలు లేవు, ఇక పాటలే మాట్లాడుకోవటాలు లేవు. గట్ల కాదే, నీ కడుపు అయితే నింపుకొని వచ్చినావు. ముంజకాయలు తెమ్మంటే తేనేది ఎత్తలేవు. అవి ఏడాదికి ఒక్కసారి అవుతాయి. ఓ 4 తెస్తే తిన్ను కదా. అయ్యో మాదిందు ఆగరాదే, నేనేనన్నా ఇంకా 4 రోజులు పోతారు ముంజకాయలు. ఇగో ఇవాళ తెద్దామనుకున్నానే, ఒక్క బాటిల్ ఎక్కువైంది పాడగాను, పెయ్యి అంతా తిరగబట్టింది. ఇప్పుడు పెయ్యి తిరుగుతుంటే ముంజకాయ గోళ్ళలు ఎత్తుకొచ్చింది అనుకో, ఈ ఎండకు దెబ్బకే తెస్తా, 4 గంట ఎండకపోతుంది. అందుకే తీసుకురాలేదే, సాయంత్రం మా పట్టుకత్తది. సాయంత్రం తెత్తా అని 4 రోజులు చేసినావు. నువ్వు తెచ్చుడలేదు, నేను తినలేదు. ఇక నేనే పోతుంది అప్పటికి. ఏంది ముంజకాయలు నేను లేకపోతే నువ్వు తాళ్ళల్లో పోయి ముంజకాయలు తెచ్చుకుంటావా? నేనున్నాగా నువ్వు ఓడేందే, మాదెత్తది నువ్వు ఓకు. మరి లేకపోతే ఏంది, తెత్తా అని ఊరే పడుతీవి, తేనే తెత్తలేవా? అందుకే నేనే పోయి తెచ్చుకొని తిందా అని చూస్తానా. ఏంది నువ్వైతే తెచ్చుకుంటావా? అవి తెచ్చుకోనేమన్నా గప్సిప్పులు అనుకుంటానవానే? ముంజకాయలు గోళలు ఎంత బరువు ఉంటాయో నీకు తెలుసా? మేమేం మొత్తం నెరిపడతాం, నువ్వేం మొత్తవే. అవును సార్, ఇంటికి తీసుకురాకుండా ముంజలు ఆన్నే కోసేమంట, ఆన్నే తీసేమంట, ఆన్నే తింటా. నువ్వు వంగని అత్తందమ్మ అని ముంజకాయలు కోసి తీసి నీ కళ్ళు తీసి తినంటారా?
వాళ్ళు ముంజకాయలు వేసుడే మనకి ఎక్కువ ఇంకా కోసిస్తారానే వాళ్ళు కళ్ళు గీయద్దు అమ్ముకోవద్దు వాళ్ళ పనులు వాళ్ళకు ఉండయా సేమాయి చెప్తానేమో వంకలు పెడతావాయే నాకు ఇప్పుడు తినబుద్ధి అవుతుంది ఎట్లా మరే అయ్యో తింటా 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 అంటున్నా గానీ ఏ పాటు తింటావో తిను 5 గోళలు ఎత్తుకత్తా అవ్వో ఈ మొగోడు 2 గోళలు ఎమ్మంటది ఎత్తలేడు గాని 5 గోళలు ఎత్తడాట ఎవరైనా చూస్తే ఈయన ఎత్తా అంటేనే ఈయన అద్దంటది అనేటట అరే నిజంగా తెత్తనే ఏ పాటు తింటావో తిను 4 తినంగానే ముఖం కొడుతుంది ఇంకా 2 గోళలు తింటావా ఏమనుకుంటావు 2 ముంజలు తింటే కడుపు నిండుతుంది కడుపు చల్ల పడుతుంది తెలుసా నేను 3 పూట్ల అదే తింటా పొద్దున మధ్యాహ్నం సాయంత్రం తినుకుంటూనే ఉంటా అంతేనా ఇక అన్నం తినవు ఇక ముంజకాయలు విన్నే 3 రోజులు ఉంటావా Overreaction ముంజకాయలు విన్నే 3 రోజులు ఉంటావా అవే తింటా తినబుద్ధి అవుతుంది చేపోవే అరే ఇప్పుడే కళ్ళు దాగొచ్చిన పానం అంతా గావరైతుంది ఇంకో మిట్ట మధ్యాహ్నం ఇప్పుడు చెట్లు ఎవరెత్తారే అప్పటి వరకు వస్తారు మాదెత్త దియ్యి నువ్వే ఎక్కుదుపా నేను కింద ఉంటా ఆ నేను పోయి తాడి చెట్టు ఎక్కిందనుకో గౌన్లోళ్ళు వచ్చి అదే చెట్టు కట్టేసి పట్ట పట్ట చంపుతారు ఇదేం బుద్ధిరా మేమెక్కేది నువ్వు తాడెక్కుతావా అడుకోవాలి గౌడు సాపు 2 గోళలు వేయాలని అడుకోవాలి గాని ఈ దొంగతనం ఏందిరా అని ఆ తాడి చెట్టు కట్టే పొట్టు చంపుతారు గుయ్యి అందుకొని ఏమనుకుంటావు గౌన్లలో నడుపుకుంటే ఇద్దరే వాళ్ళకి చెప్పకుండా వాళ్ళ తాడెక్కినామనుకో పొట్టు కొడతారు నీకు అర్థమైతుందా మనకేం అట్టి కాదు మనం పైసలు ఇస్తాం పైసలు ఇస్తే మేము పైసలకు అమ్మటోళ్ళమారా అని అట్లా కూడా తిడతారే ఊళ్ళో మనుషులం కదా గౌన్లోళ్ళు పైసలకు అమ్ముకోరే ఎందుకంటే మనం వాళ్ళ దగ్గర కళ్ళు వాటిక తాగుతాం కదా వాళ్ళే ప్రేమ కొద్దీ ఎత్తారు వాళ్ళే ప్రేమ కొద్దీ గోళలు ఎత్తారు అడుక్కుంటే కానీ వాళ్ళకు తెలియకుండా దొంగతనంగా ఎక్కద్దే అడుక్కుంటే ఎత్తారు మనకు దొంగతనం ఎందుకే ఇంకేది ప్రేమ అడుగుదుపా అరే నన్ను శంకరి ముంజకాయలు తీసుకపోరా అని అంటారే నాకే సాతగాక నేను తీసుకురాలే రోజు 2 గోళలు కొంటపోరా మా దగ్గరనే కళ్ళు తాగుతావు కదా శంకరి ఎవరెవరు వస్తే వాళ్ళ ఘోషిస్తాను నువ్వు వాటిక పింకి తాగుతావు నువ్వు తీసుకపోతే ఏమైతుందిరా అంటే ఏ లేదన్నా రేపు తీసుకపోతాను నేనే పాపం వాళ్ళు రోజు అంటారు ఇట్లా ఎప్పుడు నానబెడతారు తీసుకొచ్చలేదు లేదు నువ్వు కాకపోతే నా కళ్ళు పోసి అన్న ఫోన్ చేసి అడుగు అయ్యో చెల్లి రోజు తీసుకపోమ్మంటాను రా శంకర్ గారిని ఆడే తీసుకపోతలేదు అంటాడు అన్నాడు అడుగు పాపం వాళ్ళు మంచోళ్ళే వాళ్ళు తీసుకపోమ్మంటే నేనే తీసుకొస్తలేను అబ్బా అది మంచోళ్ళనే మనం చెడ్డోళ్ళమా మనం కూడా మంచోళ్ళమే పోయి ఎత్తుకొద్దాం పావి అరే ఇప్పుడు ఎక్కరే వాళ్ళు పొద్దున 6ంటికి లేచి ఎండకు కళ్ళు అమ్ముకొని ఇంకో తాళ్ళు ఎక్కి గీసి వాటిక పింకులు పోసి వాళ్ళు యాస్త కొద్ది వచ్చి బుక్కడంత బువ్వదిని పండుకొని మాపటిల్లి మళ్ళా తాళ్ళు ఎక్కుతారే అప్పుడు పోయి 4 గోళలు వేయమన్నది పోయి తెచ్చుకుందాం ఈ ముచ్చట్లని ఇప్పుడు మనమేనా లేకపోతే సాయంత్రం అయినాక మన రేపు తెద్దాం అంటావా అరే రాములా ఇంతగానే వదినా మళ్ళా రేపాని ఎందుకంటేనే మాదెత్తది నీ మాట నువ్వు నమ్మబుద్ధి అయితే లేదు రోజుకి ఇట్నే చెప్తాను నీ నమ్ముడు తీసి నిమ్మ చెట్టు వినయ్యా మా తీసుకొస్తా అని చెప్పిన కాదే ఇంతంత పరుపుదాడు కళ్ళు తాగిందే లోపల గోపుతాంది బుక్కడంతా పూవేసుకురాపోవే తిని కోసే బండి అప్పటికి పోయి మా వాటి కట్టా అబ్బో ఇప్పుడు నువ్వు కనుక తిన్నావు అనుకో ఏడైనా లేవావు అదే తినకుండా ఉన్నావు అనుకో పట్టదు నీకు పోయి తీసుకొస్తావు అబ్బా కొడుక ముంజకాయల కోసం మధ్యాహ్నం పువ్వు తినద్దంటావానే ఉపాసం అంటే ఈ ఎండకు చచ్చిపోతా ఇంతంత పువ్వయ్యే నీవినొట్టు మా పోయి తీసుకొస్తా తీసుకొచ్చినాక తిండుది అంటే తీసుకొచ్చినాక అప్పటిది ఒక్కడేసారి తినన్నా నేను ఏమైతుంది ఈ ఎండకు అన్నం తినకపోతే బతుకుతుంది నానే నువ్వు నన్ను ఏమో చేసినట్టే ఉన్నావు ముంజకాయల కోసం మా తీసుకొస్తేనే నేను తినకుండా ఉంటలేనా ముంజకాయల కోసం అబ్బో బొమ్మ తినకుంటున్నావా ఈ పాటికి 2 పూటలు కాతమైనాయి బువ్వగందు లేపవే నువ్వు సీల్ తీయలేదో నేను చూస్తా ఒకటే పూట తిన్నా నేను మరి నువ్వు ఒక్క పూట తిన్నావు నేను ఒక్క పూట కూడా తినలే కాదే ఇదివరకు చెట్టు మీద కళ్ళు తాగిన కాబట్టి కడుపు ఆపింది అదే ఈ పాటికి తినకపోయినా అనుకో నా పానం కింది మీద ఇంకో కొద్దిగా తక్కువ తింటా ఇన్నవా పండుకోను టీవీ చూసుకుంటుందాం అప్పటికి గాంగనే పోయి ముందకాయలే తీసుకొస్తా ఇంకేంది మరి గింత తినాలి ఇంతే తింటా అంతా కూడా గింత తిను సరే నువ్వు గింత అన్నావు కదా గింత తింటా సరే ఎత్తప్ప మరిదా అబ్బబ్బబ్బా ముంజకాయల కోసం నన్ను ఉపాసం ఉంచేటట్టున్నావు గానే అన్నం తింటే మళ్ళీ అడ్డే వంటావని గింత తినమంటాననే తెచ్చినాక గింత తిందుది సరే గింతనో గంతనో ఇప్పుడైతే ఇంత ఎత్తుదా తింటా ఎత్తపోయిగా అబ్బబ్బబ్బబ్బా ఎండాకాలం వచ్చింది రంజాన్ తెమ్మంటే తేనె తెత్తలేడు తెల్లమొక్కపోడు ఆ ఫ్రిడ్జ్ లో నీళ్ళు తాగుతేనేమో వేడై పాడైతుంది ఈ ఎండాకాలం అయిపోయాక తెత్తడో తేడో మళ్ళా వానకాలమే తెత్తడో
అయ్యో నా మతి మరపు పాడుగాను మళ్ళీ ఎండాకాలం తెస్తాడనన్నా వానాకాలం తెస్తాడని అంటన్నా ఈ ఎండకు ఏం మాట్లాడతానో అర్థమైతలేదు మీద రేకులు కింద గచ్చు మాటలు కూడా తడబడతాయి నా మొగడు బాగా ఫ్రిడ్జ్ నీళ్ళకి అలవాటు పడ్డాడు రంజాన్ నీళ్ళు తాగమంటే ఏం తాగుతాడు ఇక ఆయన ఏం తాగుతాడు నాకు తాగమ్మా ఇక తెచ్చటట్లేడు నేనన్న ఒక కుండ కొనుకొచ్చుకుంటా అబ్బబ్బబ్బబ్బా ఏం ఎండ కొడుతుంది పట్ట పగటిలే చుక్కలు చూస్తుంది ఈ ఎండకు 2 ఐస్ క్రీమ్ తీసిన అయినా దూపారతలేదు ఇంటికై చల్లటి నీళ్ళు తాగుతా నా పెన్లో డీప్ ఫ్రిడ్జ్ లో 2 లీటర్ల నీళ్ళు పెట్టిందో పోయి గట్ట 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 లట్ట లట్ట తాగుతా రైతా ఓ రైతా అబ్బా పాడగాను ఎండకు గావరాయి పాడైతే పోయి ఫ్రిడ్జ్ లో నీళ్ళు తీసుకురాపో ఏడున్నాయి ఇంట్లో నీళ్ళు లేవు అదే ఉన్నాయి అంటే ఫ్రిడ్జ్ లో నీళ్ళు పెట్టలేదా పెట్టలే ఎందుకే కరెంట్ ఏడుంది ఏంది కరెంట్ లేదా అదే నీకు నిన్ననే చెప్పినా కాదే కరెంట్ ఉన్నప్పుడు డీప్ ఫ్రిడ్జ్ లో 2 బాటిల్ పెడితే గడ్డ గచ్చి ఇప్పుడు అక్కడికి వచ్చగానే ఆ గడ్డల గడ్డల నీళ్ళు తాగితే అగిరితలే సత్తావు ఓ పిసదానా నాకు అగిరితే లేవని వేడి అయ్యేనే నేను గడ్డల నీళ్ళే తాగుతా ఆ గడ్డ నీళ్లు తాగితే నా పానం నిమ్మలం అవుతుంది నా పానం నిమ్మలం అవుతుంది ఒకవేళ అగిరితలేసింది అనుకో నవ్వదు గడ్డ తింటేనే అది తినడానుకో పానం చల్ల పడుతుంది ఏంది నవ్వొద్దు గడ్డ తింటావా నల్లవకపోడా అద్ర మొగడాట ఆ నీళ్ళే తాగుతా అంటున్నావు చెప్పు తినని చెడంగా చూడన్నట కరెంట్ అయితే రాని డీ ఫ్రిడ్జ్ పెడతా బాటిలు అబ్బా బుత్తని నీళ్ళనే వాన ఫ్రిడ్జ్ లా బిందెలు తాగుకో బిందెల నీళ్ళు అయితే ఉడుకుంటాయే కదా ఉడుకుంటాయి కదా గందుకే చెప్పిన రంజాన్ దేర మొగడా అని తెచ్చినవా ఇప్పుడు చల్లగా తాగపోదువా వామ్మో ఈ ఫ్రిడ్జ్ నీళ్లు తాగకుండా నేను ఉండనే ఉంటా నా శంకరన్నల ఇంటికి ఫ్రిడ్జ్ నీళ్లు తాగేస్తా ఏంది మందిలో కూడా తాగెత్తావా నువ్వు ఉర్రకే నేను నీళ్ళు తాగినాక మాట్లాడతా గాని నేను పోతున్నా రంజాన్ తెమ్మంటే తేడట కానీ పోయి మందిలో తాగెత్తాడట శంకరన్న ఓ శంకరన్న అగో ఏంది పిల్ల గిట్టచ్చినావు అన్నలేడా వదినే ఉన్నాడు ఏం చెప్తాండు నీళ్లు పోసుకున్నాడు ఏంది అన్న నీళ్ళు పోసుకున్నాడా చల్ల నీళ్లు పోసుకొని పండుకున్నాడు అని చెప్తానా అయ్యో వదినే నేను ఇంకేదో అనుకున్నా ఎందుకు అనుకో నువ్వు అన్ని అనుకుంటావు గాని ఎందుకు వచ్చినావు చెప్పు నేను కూడా ఆ నీళ్ళ కోసం వచ్చిన వదినే ఏంది నీళ్ళకి వచ్చినావా మీ ఇంటికి వెళ్ళలేవా నీళ్ళు ఎందుకు లేవు ఆయన పట్టాన్ని గోల నీళ్ళు ఉన్నాయి ఉండగా మరి మా ఇంటికి ఎందుకు వచ్చినావు ఉంటగా గోల నీళ్ళు తాగుతారా ఆయన మీ ఇంటికి చల్లటి నీళ్ళ కోసం వచ్చిన మీ ఇంట్లో ఫ్రిడ్జ్ ఉన్నది కదా మా ఉన్నది వదినే మీ చెల్లె అస్సలు పెట్టలే డీ ఫ్రిడ్జ్ లో నీళ్లు చల్లటి నీళ్ళకి వచ్చినావు గాని మీ అన్న ఫ్రిడ్జ్ లో నీళ్ళు తాగాడు కుండల నీళ్ళు తాగుతాడు అయ్యో బాయనే మా అన్న అంటే తాగుడు ఫ్రిడ్జ్ నీళ్లు మరి నువ్వు తాగవాదినే అయ్యో నేను కూడా ఫ్రిడ్జ్ నీళ్ళు తాగా పిల్లగా కుండల నీళ్ళు తాగుతా అయ్యో బాదినే మీ చెల్లె కూడా అంతే ఫ్రిడ్జ్ నీళ్లు తాగా అంటే తాగా అంటుంది కుండదేమంటే నేనే తెత్తలేను బాదినే మరి ఒకటి లేకపోయినావు ఫ్రిడ్జ్ ఉండగా కుండ నీళ్ళు ఎందుకు బాదినే అట్లా మళ్ళీ మంది నీళ్ళలో తిరుగు నీళ్ళ కోసం అబ్బా బాదినే ఎండకు బాగా తూపైతుంది బాదినే ఒక్క బాడీలో చూడు ప్లీజ్ బాదినే లేవంటే తినత్తలేదా పిల్లగా కావాలంటే కుండల నీళ్ళు తాగుకో చీ బాదినే నేను కుండ నీళ్ళు అస్సలే తాగా కావాలంటే దుకాణంలో వాటర్ ప్యాకెట్ తాగుతా కానీ ఈ కుండ నీళ్ళు అస్సలు తాగా వాటర్ ప్యాకెట్ తాగు వాటర్ బాటిల్ తాగు నాకేం చెప్తాను పిల్లగా అయితే కానీ బాదినే శంకరన్న ఇంట్లోకి వెళ్ళి ఇంకా బయటకు వస్తలేడు ఆయన కళ్ళు తాగు అన్నాడు ఇప్పుడు ఇట్లా లేపిననుకో కోపాన్ని కట్టాడు నీ నుంచి నడువు పిల్లగా సరే బాదినే పోతాన్నా దా ఎంతసేపు అంటావు ముందుకాయలకు పోదాం అంటే ఒకటి వండు అంటాను సాయంత్రం అయింది టైం చూడు ఒకసారి అబ్బబ్బబ్బా తెస్తా అన్న కాదే అంత పెయ్యంత తిరుగుతుంది పోయి ముఖం కడుగు పో నేను తాళం వేసేస్తా ఏం తాళం ఆకు ఏం కడుక్కున్నాడు అబ్బా పోదామే దొంగ ఏమైంది తలకాయకంతా వచ్చిందే అన్నం తిని పండుకున్నా కదా అంత పెయి దింపినట్టు అవుతుంది బుజ్జి అట్టిగా ముఖం కడుక్కొని రాపో తాగింది దిగుతుంది తాగింది ఉంటదా అదే నేనేమన్నా బ్రాండి పవ తాగిందా బీర్లు తాగిందా పుల్ బాటిల్ ఆపు తాగిందా మరి పా మరే చెట్టు వీని కాళ్ళే కాదే సూరపానకేమైనా తాగినంత సేపు మంచిగుంటది ఆ చెట్టు వీని కాళ్ళు తలకాయకు పట్టుడు తల తిరుగుడు మెదడుకు పట్టుడు ఉండదు చెట్టు వీని కాళ్ళు కానే దొరుకుతుందా అనే అది తాగితే ఎంత మంచిది ఆరోగ్యానికి ఎందుకు పాడుగాను పెయ్యంతా తింపినట్టు అనిపిస్తుంది మళ్ళీ అదే చెట్టు కింద పోదాంపా ఏం నిప్పది నేను డోర్ పెట్టేస్తా ఆగు
ఒక్క నిమిషం. ఏమైంది మళ్ళా? నువ్వేదో కొంచెం తేడాగా కనపడుతున్నావే. కక్కుతమైంది. అగో ఇట్లా కక్కుతానేమేని. అగో తాగట్టు అంతగానో తాగుతీవి. ఇప్పుడు చూడు మొత్తం కక్కుకుంటాను. చేద్దామంటావు మరి? ఇప్పుడు ఎట్లుంది కక్కినాక? ఇది కళ్ళు తాగినందుకు గక్కలేదే, అన్నం అరగక కక్కిన చలి కూడు పెట్టినట్టున్నావు. ఇంత దీని అట్లనే అన్నా కదా, అటు ఇటు తిరుగుతున్నావు అరువు. అంత పేల్సుకొచ్చినట్టయింది, అంత పేల్సుకొచ్చినట్టయింది. అందుకే అప్పుడే పోదామని చెప్పిన. అప్పుడే పోదామని చెప్పినావు గాని గిట్లా కక్కుతా నేను నా పేయి తిరుగుతుందని నేను అనుకున్నా గానే. ఇక పేరు తిరుగుతే ఏం చేస్తాం? రేపు పోదాం తీగ. అరే పోదంతి, కొద్దిగా అయినాకనైనా పోదాంతి. ఇక అంటే ఇవాళ నేను నచ్చట్లేను, నా పేయి అంతా దింపుతాంది. రేపు పోదాంతి, సరేనా? సరే తీ, చల్ల పట్టుకొత్తది ఆగు. అవ్వ కొడుకో, నేను నిజంగా కక్కింది అనుకుంటారా? అట్టిగానే ఇప్పుడు నేను కళ్ళు తాగే టైము, నేను తాళ్ళల్లో పోయి దీన్ని తీసుకుపోయి ముంజకాయలు మోసుకొని రావన్నా. ఇది అత్తే మళ్ళీ నన్ను కళ్ళు తాగనే, ఇది అత్తే నన్ను మళ్ళీ కళ్ళు తాగనే. అందుకే కక్కినట్టు యాక్టింగ్ చేసిన, అట్టిగా నీళ్లు పోసిన, అది రాకముందుకు పారబోసిన. లేకపోతే దీన్ని తీసుకుపోయాట ముంజకాయలు పట్టుకొని రావన్నట. ఎప్పుడన్నది ఎత్తతి ఇంకో ఇప్పుడు చల్ల తాగినట్టు యాక్టింగ్ చేస్తా, అది లోపలికి పోగానే మెల్లంగా బయట పడతా. ఇక రేపు ఖచ్చితంగా తీసుకుపో అంటే తీసుకుపోతా. ఇక పొద్దున పోతాం కాబట్టి తాగ కదా గట్లా. మళ్ళీ పొద్దున దానికి ముంజకాయలు ఇచ్చి ఇంట్లో పెట్టి నేను మళ్ళీ పోయి నా వాటికి మింగి నేను తాగచ్చు. అయ్యో తాగు కొన్ని నీళ్ళు. ఉప్పు వేసినావా? వేసినా. చల్ల తెచ్చి నీళ్లు తెచ్చిన అంటానవేందే? నీ పిసోన్ లెక్క కనబడతానా? నువ్వు గుర్తుపట్టా అని చూసిందే, మా గుర్తుపట్టినవుతి. సరే గాని సరే గాని అంటానవేందే? ఇప్పుడైతే చల్లదా వండుకో, లేచినాక అట్లు వస్తా. ఇగో రేపైతే కంపల్సరీ పోదామే. సరే రేపు పొద్దున్నే పోదాంతి, 6ంటికే పోదాం. సరే అయితే. ఇప్పుడు ఎవరు పోతారు ముందకాయలకు? కొద్దిలా బయట రజిత 20,000 పెట్టి ఫ్రిడ్జ్ కొనుకొత్తిని, ఇంకా నీళ్లు పెట్టి వంట పెట్టకపోతే దుకాణంలో పోయి వాటర్ ప్యాకెట్ తాగిన. ఇప్పటికైనా నీళ్లు పెట్టిపో రాదే ఫ్రిడ్జ్ లా. సరే మా పెడతా గాని నాకైతే రేపు రంజాన్ కొనుక్కరావాలి మరి. మా కొనుకత్తా, కొనుకరాకపోతే చెప్తానా? రేపు అంగడి ఉంది కదా అక్కడ కొనుకత్తా. ఇప్పటికైనా కరెంట్ వచ్చినాక నీళ్లు పెట్టు, సరేనా? సరే పెడతా బా. నేను పోయి కొంచెం పడుకుంటా. ఫ్రిడ్జ్ లో నీళ్లు కావాలంట. ఓ మనిషి తొందరరా పోదాం, ఎండ కాకముందే. ఏం చేస్తాను లోపట? అప్పుడు పెట్టావు ఛార్జింగ్ ఎక్కువైంది, ఈ ఎండాకాలం ఈ టైం వల్ల కదా. పెడితే మళ్ళీ ఎక్కిందా లేదా అని చూసుకోవా? సరే ఎండగాక ముందుకే పోదాం కానీ ఇంకో నేను ఒక్కరిని ముందకాయలు మోసుకొస్తే నీ అవ నాకు బరువు అవుతుంది. రవి గారి నుండి రజితని తీసుకుపోదాం, వాళ్ళు కూడా సోపతికి వస్తారు. మాట్లాడుకుంటా పోదాం, మాట్లాడుకుంటా వద్దాం. ఇంకో ఎట్లా వాళ్ళకు 2 గోళలు ఇవ్వందాం, మనకు 2 గోళలు ఇవ్వందాం, సరేనా? వాళ్ళు ఎక్కువ తీసుకుంటే ఏం చేస్తాం? వాళ్ళకే తక్కువ ఇస్తా, మనమే ఎక్కువ తీసుకున్నాం. అర్థమైతుందా? సరే పోదాం. మరి ఫోన్ ఎవరన్నా చేస్తారా? మీ అవ్వకి ఇట్లా చేస్తారా? మీ అయ్య చేస్తారా? పట్టుకునే పోదామా? వాళ్ళల్లో కూడా ఫోనేనా? ఫోన్ లేకపోతే అబ్బబ్బబ్బా నీ అబ్బా ఓ రోజు అన్నం తినకుండా ఆయన ఉంటావు కానీ చేతిలో ఫోన్ లేకుండా అయితే ఉండవే. నీ ముంజకాయలు కావాలి, ఫోన్ కావాలి. అవ్వ కావాలా ఇంకా ఇంకా బువ్వ కావాలా నవ్వుతాను. లేకపోతే మళ్ళీ నన్ను ఇచ్చి మరి లేకపోతే ఏ రోజు నుంచి అడుగుతాను నేను, ఎన్ని రోజులు అవుతాను అడగబట్టి. అంతేనా? ఇక పోదాంపా. ఇక మనం ఇద్దరం పోతాం కానీ నాకు నిన్ను తీసుకొని పోవన్నంటే నాకు శంకర్ గాడు పెళ్ళంతో ఎటో పోతాడు అంటే ముంజకాయల కన్నా అనుకో, అబ్బో పెళ్ళాన్ని తీసుకొని ముంజకాయల పోతానవరా అని అందరు నవ్వుతారు. నేను తెచ్చానంటే నా మాట నమ్ముతలేవా? రవి గారిని తీసుకపోయి తెస్తా కదా. చక్కవా నేను వస్తానా? అరే చక్కగా పోతే వంకర పోతాన్నా అట్లనే నడిచేటట్టున్నా. ఇప్పుడు ఉన్నారంటవా రవి గారు ఉన్నాను పెళ్ళం? ఏ ఉంటారు కదా, ఇవాళ ఏం పని ఉన్నదా? వాళ్ళకి ఏం పని లేదు కదే, ఇద్దరు మొగలు మంచిగా ముచ్చట పెట్టుకుంటారే, అబ్బో ముచ్చట పెట్టండి. నేను కళ్ళు తాగొచ్చినాక
ఇంట్లోకి వెళ్ళి బయటికి పోయినా. తాగచ్చు ముచ్చట పెట్టుడా అరే తాగచ్చి ముచ్చట పెడితేనే పెళ్ళంతో ధైర్యం ఉంటది. తాగపోతే తుస్సే ఆవు అన్ని తుసులే గాని పోదంపా. మైనా మైనా సరసాల మీనా మీననా మైనా. ఏవో ఆ పాత పాటల్లో తెలివై. అబ్బా కొత్త పాటలు నీకేం తెలుస్తే చెప్పు. కొత్త పాటలు కొత్త పాటలే తెలుసు నాకు. సంథింగ్ 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 something అందరిలో నువ్వుంది something. అది కొత్తది ఎక్కడిదే. నువ్వు చిన్నప్పుడు వచ్చింది ఆ సినిమా. ఇప్పుడు నీకు ఎంత తిప్పి కొడితే 25 సంవత్సరాలు ఉంటావా? బాగుంటా. నువ్వు 25, నేను 22. నువ్వు నాకంటే 3 సంవత్సరాలు పెద్ద. నువ్వు 22. ఆహా, ఇంకో నేను 25, నువ్వు 22. సేమ్ ఏజ్, 3 సంవత్సరాల డిఫరెన్స్. సరే పెళ్ళాయా కథాయా ఇక మళ్ళీ గీల గురించి మనకెందుకని ఇప్పుడు ఏమంటావు? పోదామా? పోదంపా. చెప్పరామా? తాలిపేసి రాపో. పోదంపా అంటాను. ఎవరైనా ఏమైనా ఎత్తుకపోతే 22, 23 రెండు కలిపి 45. ఇదేం ఎక్కువ. రజిత, ఓ రజిత, నిన్ను పెళ్ళైన కొత్తలా నేను కన్నార్పకుండా చూసిండే. ఇప్పుడేమన్నా కన్ను మూసుకొని చూస్తున్నావు కర్రె మొక్క పోడా? అప్పుడు ఎట్లా చూస్తున్నావు, ఇప్పుడు గట్ట చూస్తాను. ఇప్పుడైనా కొత్తగా చూస్తున్నావా? అయ్యో అనిపించింది అన్న, దానికే కర్ర మొక్క పోడా అంటవా? సుందేలుగా మూసిదానా? సుందెలక మూతుందని అన్నామనుకో సూదులు బట్టి కుచ్చుతా. ఏమనుకుంటున్నావు? ఏంటి సూదులు పట్టి కూస్తావానే? వద్దే, వామ్మో, బ్లడ్ వస్తుంది. మరి ఇంకో పై ముచ్చట్లు మాట్లాడతావా? వామ్మో, ఇంకోసారి ఏమన్నా గాని అగో ఈ శంకరన్న నువ్వు వదిలినట్టు పోతారు. ఓ శంకరన్న వైలను పెట్టిపోతారే. ఎట్లేదురా మీ వదినే వారం రోజులు సంపద తింటుంది. ముంజకాయలు అని మా గౌడు నాకు కళ్ళు పోతాడు కదా, ఓ 2 గోళ్ళు వేయమని పోతాన్రా. ఏంటన్నా ముంజకాయలకు వస్తారానే? ఓ రజిత, మనం కూడా ముంజకాయలకు. అవ్వ నాకు కూడా ఇష్టమే. పోదంపా. అగో నీకు ముంజకాయలు అంటే ఇష్టమేనా? ముంజకాయలంటే ఎవరికి ఇష్టం ఉండదు బావా. అంతేనా? శంకరన్న నీ గౌడికి ఎప్పి 2 ముంజకాయ కోళ్ళు ఎప్పియే. ఏ పిత్తపారా అలా బంగారమా? మా గౌడు ఏమంటే ఎత్తాడు. మా గౌడు మంచోర్రా. దారి ఏలో ఎలగజ్జలో ఉన్నపు వెన్నెల నా పల్లె తల్లి, సిరిసిరి మూవలు నా పల్లె నవ్వులు చూడు నా పల్లెలో. ఏలో ఎలగజ్జలో ఉన్నపు వెన్నెల నా పల్లె తల్లి, సిరిసిరి మూవలు నా పల్లె నవ్వులు చూడు నా పల్లెలో. అరే రవిగా, మా గౌడు 2 గోళలు కోసిచ్చినాక ఇంకో గోలి అనకు. ఆయన 2 వేసుడే ఎక్కువ. అర్థమైతుందా? సరేనే. మాకంటే ఎక్కువ తీసుకోవద్దు చెప్తానా. ఏ తీసుకోరు, సరి సమానం పంచుకున్నాం. ఇదేమన్నా పువ్వనే ఎక్కువ తక్కువ తీసుకో. కానీ ఓ గోళల కాయ ఎక్కువ వస్తుంది, ఓ గోళల కాయ తక్కువ వస్తుంది. ఓ కాయల 3 కళ్ళు వస్తాయి, ఓ కాయల 2 వస్తాయి, ఓ కాయల కూడా 1 వస్తుంది. మనం తీసుకుందాం. 3 కళ్ళు ఉండదని అలా లోపల వచ్చి చూస్తామానే. నువ్వు భలే మాట్లాడతావు. యో అన్న, 2 గోళ్ళ 30 కాయలు ఉన్నాయి అనుకో, 20 మీకు 10 మాకే. మీ చిన్న కడుపులు మా పెద్ద కడుపులా? అయ్యో 20 వాళ్ళకున్నాడా? 20 మీకు అంటే మన పెద్ద కడుపులాట, అల్ల చిన్న కడుపులాట. ఏమైనా మనకి ఎక్కువ వద్దు చాలు. ఆగు. ఓ గౌడు ఏత్తవా? రావన్నా పాపా. అగో ఎండ అయితే అట్లా దారి ఇక రవలి. గౌడన్న ముంజకాయలు పోతా అన్నారు కదా, మీరు చెట్టు కిందకి రాకురే, కాయలు మీద పడతాయి. మీరు ఇక్కడ కూర్చోరి, రవిగాడు నేను గోళాలు పట్టుకొస్తాం. సరేనా? సరేది ఇక్కడనే కూర్చోరి. అగో మా కూర్చుంటాం. మనం అటు కూర్చుందాంపా. ఎన్ని తెంపుకొస్తారో కాయలు. అబ్బరా ఈత గిన్ని రోజులకు తీసుకొచ్చి నీ ముంజకాయలకు ఎప్పటి నుంచో అడుగుతాను తీసుకోపో అని. అస్సలు తీసుకోపోతలేడు. అబ్బా నీ వల్ల నేను కూడా ముంజకాయలు తింటున్నా. ఇక తీసుకొచ్చినాక బాగా తిన్నాం. ఇగో రాజిత, ఒకసారి కాటు చూడే. కళ్ళు నొట్టి చూస్తే కమ్మగా తాగబుద్ది అవుతాంది. అబ్బా నిజంగానే కదా. తాగుదామా అని వాళ్ళు రాకముందు నిజంగానే తాగుదాం బట్టు. తాగుతా ఏమైతుంది? తాగితే ఏమైతుంది? పొద్దటి కళ్ళు కదా అని తీయగా కమ్మగా ఉంటది. వాళ్ళు రాకముందు 2 దమ్ములు పడదాం పట్టు. అంతే అంటవానే? తాగుదాం పట్టు. నేను పిలుతాగు. పిలువు. ఓ వెళ్ళేమా, 2 దమ్ములు అంచిపోదు రాయే. అవునా రాజుగా? గౌడ ఎట్లనన్నాడు, 1 గంట ఆగమంటాడు. ఇక అక్కడ కూర్చొని ఏం చేద్దాం? వాళ్ళ దగ్గర కూర్చున్నాపా. ఏందేమో
వాళ్ళు వస్తారు ఒకసారి చూడాలను అగో అంత ఎట్లా చూస్తారేందే వచ్చినవారా శంకరి అగో ఓ మనిషి అని పోయి వచ్చిన వారా శంకర్ అంటానవా ఏం తాగినవే ఏం తాగుతుంది గాని నాకు ముచ్చట చెప్పు నేను ఎప్పుడు రమ్మని చెప్పిన ఈడికి వారం రోజుల కింద చెప్పినావు నువ్వు ఎప్పుడు వచ్చినావు వారం అయినాక వచ్చిన ఇప్పుడా నువ్వు నన్ను తీసుకొచ్చేది అబ్బో ఇప్పుడా ఇప్పుడా నన్ను తీసుకొచ్చేది రవిగా అటు ఇటు వచ్చే వరకు కళ్ళు తాగినట్టున్నారా గప్ప గప్ప వాసన వస్తుంది గప్ప గప్ప వాసన వస్తుంది రవలి పోదాం పావే ఎక్కడికి పోయేది నువ్వు నాతో వచ్చిన అయిపోగానే అంత కన్లేంది అబ్బో నువ్వేంది నాకు రెండు కనబడతాను ఆ? ఎక్కడున్నావు ఇక్కడ ఇక్కడ కదా ఉన్నది నిన్నే. ఇంకా. అవ్వో నా చేయ కొరుకుతావా కొరికింది సోగు ఉన్నదానే నేను ఎప్పుడో తీసుకురమ్మన్నా ఇన్ని రోజులు తీసుకొచ్చినావు ఏమి మరి కాయలు ఏమి ఏంద్ర రవిగా మీ బెల్లం కూడా కింది చూస్తుంది తాగిన వానే పోరే అమ్మగుంది కళ్ళు ఎవరు పోసిరు అబ్బా వెళ్ళే బాబు ఇళ్ళకు కళ్ళు పోసినా కొంప ముచ్చినావు గానీ అయితమే గాని ఇంకో ముంజకాయలు గంట అయినాక కోస్తానన్నాడు మిమ్మల్ని ఇంటికాడ పడగొట్టా తప్ప ఎవరన్నా చూసి ఇజ్జది పోతుంది అంటే నేను తాగిన అనుకుంటాను నువ్వు అంటే మీరు తాగంగా ఇజ్జత పోతలేదు కానీ నేను తాగితేనే ఇజ్జత పోతాడా ఎప్పుడన్నా నేను చెప్పిన పని నువ్వు చేసినావా చెప్పు ఎప్పుడన్నా చేసినావా ఇప్పటి నుంచి అలా చెప్తా అని ఒప్పుకో లేకపోతే ఇలా నేను పడైతే చెప్తారా చెప్పు ఒప్పుకో చేయవా అరే నీ అబ్బా ఈ రోడ్డు మీద కొట్టక నా ఇచ్చేది పోతుంది ఈ కాడ నుంచి నువ్వు చెప్పిన పని చెప్తా నువ్వు ఇంటికి పో, ముందకాయలు పట్టుకొని వస్తా పట్టుకొద్దావుగా పట్టుకొస్తానయ్యా నాకు బుద్ధి రాలేదా ఆ ఫోన్ నా చేతికి ఇంకో తుడిసిన దుమ్మంచింది పోతారా ఇంటికి రావన్నా అంటే మేము చక్కగా పోలే పోతారు పోతారు అవి పోతారు తొందరగా రవిగో మన కొంప ముచ్చటట్టున్నారా ఇంకో తప్ప వాళ్ళు ఏదన్నా చెప్పిరనుకో ఎంబడే చేద్దాం లేకపోతే గిట్లుంటది అర్థమైతుంది వామ్మో అగో గౌడు వెళ్తాను పారా పడతానన్నా వీళ్ళని తీసుకొచ్చి పొరపాటు అయిందిరా అది ఎంత మనసులో పెట్టుకునేది కుట్రా అవ్వా ఈ కానుంచి నా పిల్లం ఏదన్నా పని చెప్పింది అనుకో వేరే పని ఆపుకోనైనా దాని పని చేస్తా సరేనా సరేనే ముంజకాయలు పట్టుకొని పోదాం హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు బొమ్మరాస్ క్రియేషన్ మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మరోసారి మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి అబ్బా గంట అయితే గట్టి కొట్టురి బాయ్